అంటే వాస్తవానికైతే నువ్వు బావగారు కలిసి వెళ్లాల్సిన మీ హనీమూన్ని పెద్దమ్మ కొరకు త్యాగం చేయటం వల్లే కదా ఇలా ఈ అవకాశం మాకొచ్చింది. ఏదైతేనే అక్క, నువ్వు నాకు చెడు చేయాలని ఆలోచించినా ఆ దేవుడేమీ చెడ్డోడు కాదు కదా. ఎవరికి ఏం న్యాయం చేయాలో అంతా ఆయనే చూసుకుంటారు. చూడక్క, నువ్వు నాకు ఎంత ద్రోహం చేయాలని చూసినా, నా మీద నీకు ఎంత కుళ్ళు ఉన్నా చివరికి అది నా మంచి కొరకే ఉపయోగపడుతుందక్క. కర్మార్థం అలాంటిది. మనం ఏం చేస్తే అదే మనకు తిరిగొస్తుంది. సరే శరణ్య, సరే, నువ్వు గెలుపు గుర్రానివి, ఎంతైనా సకిలిస్తావు. ఇది నా టైం కాదు కదా, నేను సైలెంట్ గానే ఉంటాను. కానీ అక్క, నా చిన్నప్పటి నుంచి నీ మీద నాకు అలాంటిదేమీ లేదక్కా. అంతేనా? ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఉందక్కా. మేము హనీమూన్కి వెళ్ళి తిరిగి రావడానికి వారం పడుతుంది. ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే పెద్ద మావయ్య గారికి భోజనం ముందు టాబ్లెట్ ఇవ్వాలి. కాస్త గుర్తు చేస్తూ ఉండు. చిన్నత్తయ్య గారికి మధ్యాహ్నం 12ంటికి జ్యూస్ ఇవ్వాలి, మర్చిపోవద్దు. పని మనుషులకు చెప్పే పనులు నాకు చెప్తున్నావు? ఇంట్లో కొన్ని పనులు మాత్రమే పని మనుషులు చేస్తారక్క. కానీ మన మనుషుల మీద మనకు ఉండే బాధ్యతల్ని మనమే కదా చూసుకోవాలి. విన్నావు కదా, కోడలంటే బాధ్యత, బాధ్యత అంటే శరణ్య. అందుకే ఆ అమ్మాయి నాకు కోడలైంది. తనకంటే నీకేం తక్కువ అని అనుకుంటూ ఉంటావుగా. తనలో ఉన్న ఏ గొప్ప గుణం, మంచితనం నీలో లేవు. కర్ణుడికి కవచకుండలాలు పుట్టుకతోనే వచ్చినట్టు స్వార్థం, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు ఇవి నీకూడా పుట్టుకతోనే వచ్చేసినట్టున్నాయి. అవి పుడకలతో తప్ప పూర్తిగా ఎప్పటికీ పోవు. దానికిలా అదృష్టం కలిసొచ్చింది కాబట్టి నేను మీకిప్పుడు లోకువైపోతున్నాను కదా. నువ్వెప్పుడూ నాకు లోకువే అనన్య. అది నీ క్యారెక్టర్ చేస్తున్న డిమాండ్. ఇంకా శరణ్య అదృష్టం అంటావా? అది కూడా శరణ్య క్యారెక్టర్ చేస్తున్న డిమాండే. ఆ అదృష్టాన్ని నువ్వు ఎప్పటికీ అందుకోలేవు. అలాగే తన అదృష్టాన్ని కూడా మార్చలేవు. వాడు చెప్పినట్టు నిజంగానే ఫోటోలు కొరియర్లో పంపిస్తాడా? ఆల్రెడీ టైం 10 కావస్తుంది. ఓ మై గాడ్, ఏంటి పరిస్థితి?
శరణ్య, లగేజ్ మొత్తం సరిపడా ప్యాక్ చేసావు కదా? చేశాను అత్తయ్య గారు. నాన్న దర్శన్, హ్యాపీగా వెళ్ళండి. వెళ్ళిన చోట ఏ లోటు కలగకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఓకే పెద్దనాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దనాన్న. క్షేమంగా వెళ్ళిరండి. దర్శన్, ఏమైనా కావాలి అనిపిస్తే నాకు కాల్ చేయి. ఆల్రెడీ మీరు వెళ్ళిన చోట మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అమ్మ ముందే మాట్లాడి సిద్ధంగా ఉంచింది. ఓకే నాన్న. నాన్న ఆశీర్వదించండి. అమ్మా, మరి మేము బయలుదేరుతాం. అలాగే నాన్న, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ హనీమూన్ మీ జీవితాల్లో మధురమైన క్షణాలుగా మిగిలిపోవాలి నాన్న. మీ సంతోషమే మేమందరం కోరుకునేది. అమ్మ శరణ్య, నువ్వెవ్వరి గురించి టెన్షన్ పడకు. అంతా బాగా జరుగుతుంది అని నమ్ము. నాన్న దర్శన్, గతాన్ని భవిష్యత్తుతో ముడివేయకుండా ప్రస్తుతాన్ని ఆనందమయం చేసుకోవటం, భార్యాభర్తల సంసారాన్ని తీర్చిదిద్దుకోవడంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. రే దర్శన్, హ్యాపీ జర్నీ రా. ఇక్కడ వర్క్ గురించి నువ్వేం వరి అవ్వకు, అన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసిరండి. ఓకే అన్నయ్య. బాహుబలి ప్రభాస్ రాజు గారిని యుద్ధానికి పంపిస్తున్నట్టు చాలా గ్రాండ్గా పంపిస్తున్నారే. సరేనన్నా, పదండి. బాయ్. బాయ్. ఆనంద, నాకు చాలా హ్యాపీగా ఉంది. దర్శన్ కాపురం ఏమైపోతుందోనని చాలా ఆందోళన పడ్డాము. కానీ దర్శన్ శరణ్య ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకుని ఒకటయ్యారు. మనస్పర్ధలు రాని బంధం ఈ సృష్టిలోనే లేదక్కా. భార్యాభర్తల బంధం కూడా అందుకు అతీతం కాదు కదా. ఏదైతేనే దర్శన్ శరణ్యని ప్రేమతో యాక్సెప్ట్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉందక్కా. మొత్తానికి తోడికోడలిద్దరూ తెగ మురిసిపోతున్నారు. ఆవిడంటే ఓకే, కనీసం ఈ పెద్దావిడకైనా అయ్యో తన కొడుకు కోడలు వెళ్ళలేకపోయారే అన్న బాధ కొంచెం కూడా లేకుండా ఇలా సంబరపడిపోతుందసలు. చిచి. అయినా వీళ్ళిలా సంబరాలు చేసుకుంటూ ఉంటే నేనేమైనా చూస్తూ ఊరుకుంటానా? నా కన్నింగ్ ఐడియాలు నాకు ఉంటాయిగా. అర్థమైంది కదా? అయింది మేడం. వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. చెప్పింది గుర్తుంది కదా? ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఓకే మేడం.
ఏంటి లహరి ఎందుకు చాలాసేపటి నుంచి అలా టెన్షన్ పడుతూ ఉంది? లహరి, అమ్మా ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అయ్యో అదేం లేదమ్మా, మామూలుగానే ఉన్నాను కదా. మామూలుగానే ఉంటే నేనెందుకు నిన్నీ ప్రశ్న అడుగుతాను లహరి? అయ్యో నిజమమ్మా, ఎగ్జామ్స్ కదా అని నైట్ ఎక్కువసేపు చదువుకున్నాను. కొంచెం హెడేక్గా ఉందని టీ పెట్టుకోవడానికి వచ్చాను. ఈలోపే అన్నయ్య వాళ్ళు వెళ్ళటం, ఆ హడావిడితో ఇక్కడే ఆగిపోయాను. అంతే అమ్మా, అంతే. ఏంటి ఈ కొరియర్ వాడు ఇంకా రాలేదు? టైం దాటిపోయింది అంటే వాడు చెప్పిందంతా అబద్ధమేనా? మేడం, కొరియర్ మేడం. మేడం మేడం, ఇక్కడ సంతకం చేయండి. ఇంత టెన్షన్ పడిపోతుంది ఏంటి లహరి? ఎవరికొచ్చిందా కొరియర్? లహరి, కొరియర్ నీకేనా? అది మై గాడ్, ఇప్పుడెలా? అమ్మ చూసేస్తే నా ప్రాణం తీసేస్తుంది. గాడ్ సేవ్ మీ. అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? అదే అమ్మా, కొరియర్ వచ్చింది. ఇలా ఇవ్వు. ఇవ్వంటున్నానా? అమ్మ వద్దు, ఓపెన్ చేయొద్దు. ఎందుకు ఓపెన్ చేయకూడదు? అమ్మా అది అది ఆ కవర్ అనన్య వదినకొచ్చింది. అది తనదమ్మా. ఈ పిల్లేంటి నా పేరు వాడేసింది? సంథింగ్ ఏదో పెద్ద కంటెంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. అది నాకొచ్చింది అత్తయ్య గారు, ఇలా ఇవ్వండి. కవర్ మీద నా పేరుంటే అనన్యకొచ్చిందంటావేంటి? అంటే అత్తయ్య గారు, ఈ అడ్రస్ మీది కదా, పంపించిన వాళ్లకు మీ పేరుతో పంపిస్తే పార్సల్ దారి తప్పకుండా ఉంటుందని, సేఫ్గా ఇంటికి వస్తుందని అలా చేశాను. ఇటు ఇవ్వండి.
ఈయన మనసు ఇంత తొందరగా మారుతుందని నేను అనుకోలేదు. ఒక్కసారిగా మనసుకి రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉంది. ఝాన్సీ, ఏ శరణ్య, ఎలా ఉన్నావే? చాలా బాగున్నానే. సూపర్గా, ఆసమ్గా, వావ్ అనేలా ఉన్నాను. అర్థమవుతుంది. ఇంతకీ నువ్వెలా ఉన్నావే? జస్ట్ యావరేజే. ఎందుకంటే మా ఆయన మీ ఆయనలాగా అంత సూపర్ ఆసమ్ కాదులే. చాలేవే, కుళ్ళుకుంది. ఇది కుళ్ళు కాదే, నీ హ్యాపీని నాతో షేర్ చేసుకుంటుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అయినా మన లైఫ్లో ఒక మంచి మనిషి తోడై రావాలంటే ఎంత గొప్ప అదృష్టమై ఉండాలి. ఆ అదృష్టం నీకు దక్కింది శరణ్య. సో నేనెంత కుళ్ళుకున్నా నీ అదృష్టమేమి నాకు పట్టదు కదా. కాబట్టి ప్రస్తుతం ఉన్నదే అదృష్టం అనుకుని బతుకు బండిని సాగనివ్వాలే. నేనైతే అదే చేస్తున్నా. సరే కానీ ఎక్కడున్నావే? ఆయన నేను హనీమూన్కి వెళ్తున్నాం. ఈ సంబరం వెనక సందర్భం అదా? ఓకే ఓకే, ఎంజాయ్ మై డియర్, ఎంజాయ్. సర్లేవే, ఉంటాను. ఈ సంబరం ఇంకెంతసేపులే. ఆ ఇంటి గడప దాటినప్పుడే గంటాను అడుగు పెట్టావు. నువ్విప్పుడు గట్టున పడ్డ చేపవు శరణ్య. గట్టుకు చేరానని ఎగిరెగిరి సంబరం చేసుకుంటున్నావు కదూ. ఇది నీ అమాయకత్వం. అబ్బో, అమ్మాయి గారు చాలా దూరం వెళ్ళిపోయినట్టుందే. వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోటోలు అమ్మ చేతిలో పడతాయని చాలా టెన్షన్ పడిపోయాను. వాడు నన్ను ఏదేదో బెదిరించాడు. ఇంతకీ ఆ ఫోటోలేంటి వదినా? చూడు, నీకే తెలుస్తుంది. ఏంటి వదినా ఈ ఫోటోలు? నన్నడుగుతావేంటి? ఫోటోల్లో ఉన్నది నువ్వు, నేను కాదు కదా. అయినా నీతో పాటు ఉన్న అబ్బాయి నీ బాయ్ ఫ్రెండా? అంటే నేను తనని లవ్ చేస్తున్నాను వదినా. ప్రకాష్ అంటే నాకు చాలా ఇష్టం. అతను మంచోడు కూడా. చూడు లహరి, నువ్వు చెప్పేవి ఏవి కూడా ఈ కుటుంబ పరువుని, గౌరవాన్ని కాపాడేవి కావు. అర్థమవుతుందా? వీటిని గాని అత్తయ్యగారు చూశారంటే ఆ తర్వాత ప్రకాష్ అనేవాడి కథని ముగించేయటం గ్యారెంటీ. నాకు భయమేస్తుంది వదినా. అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారు? ఇవి ఎలా బయటకు వచ్చాయో నాకేం అర్థం కావట్లేదు. వదినా, వాడి ఫోటోలని నాతో చెప్పినట్టే డైరెక్ట్గా ఇలా ఇంటికి పంపించాడంటే, వాడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఖచ్చితంగా వీటిని అమ్మ వరకు చేరేలా చేస్తాడేమో. అలా జరిగిందంటే అమ్మ 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 నన్ను చంపేస్తుంది వదినా. వదినా, ఇదిగో వాడే కాల్ చేస్తున్నాడు. ఏం చెప్తాడు? లిఫ్ట్ చేయి. హలో లహరి బేబీ, ఫోటోస్ చూసావా? ఎలా ఉన్నాయి? రే, నువ్వు అసలు మనిషివేనా? అసలు ఎప్పుడు ఆ ఫోటోలు తీసావు? నాకు ప్రకాష్కి మధ్య అలాంటిదేం జరగలేదు.
ఎందుకురా నా బ్రతుకుతో ఇలా ఆడుకుంటున్నావు?